వారం రోజుల టైం మాత్రమే ఉందండి జనతా గ్యారేజ్ సినిమా విడుదలవ్వడానికి. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ అంచనాలతో అత్యంత భారీగా విడుదల కాబోతుంది సినిమా. కొరటాల మరోసారి కంటెంట్తో కొడతాడా? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? మోహన్ లాల్ చేయగలిగేంత ప్రత్యేకత ఆ పాత్రలో ఏముంది? ఎన్టీఆర్ మోహన్ లాల్ కాంబినేషన్ సన్నివేశాలు ఎలా ఉంటాయి? ట్రైలర్ ఉన్నంత బాగా సినిమా కూడా ఉంటుందా అని ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ట్రైలర్ని బట్టి ఇప్పటికే జనతా గ్యారేజ్ కథ మీద జనాలకు ఓ అంచనా వచ్చింది. అయితే ఇంత భారీ సినిమాలో ఎన్టీఆర్ మోహన్ లాల్ లాంటి బలమైన హీరోల్ని ఢీకొట్టే విలన్ ఎవరన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదండోయ్. ఈ సినిమాలో మలయాళ యువ నటుడు ముకుందన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ట్రైలర్లో అతన్ని చూపిస్తారు. మోహన్ లాల్ కొడుకుగా నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు అతను. అయితే మెయిన్ విలన్ మాత్రం కాదు. జాన్ కొకెన్ అనే మరో మలయాళ నటుడికి కూడా ఇందులో చోటు ఉంది. అతను కూడా చోటా విలనే. మరి బడా విలన్ ఎవరన్నది మాత్రం స్పష్టత లేదండోయ్. జనతా గ్యారేజ్లో యాక్షన్కి కూడా బాగానే ప్రాధాన్యం ఉందని, విలన్ పాత్ర కీలకమని ట్రైలర్ను బట్టి అర్థమవుతుంది. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత బాగా పండుతుందనేది కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. కొరటాల గత 2 సినిమాల్లోనూ విలన్ పాత్ర కీలకంగానే మారిందనుకోండి. మరి జనతా గ్యారేజ్లో ఆ బడా విలన్ ఎవరో, ఆ పాత్ర ఎలా ఉండబోతుందో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందేనేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.